2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవత్వం పూర్తిగా మంట కలిసిపోయిందా అనే లాంటి సంఘటనలే మనకి ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఇవాళ కూడా మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎప్పుడో జరిగిన ఎప్స్టీన్ ఫైల్స్, చిన్న పిల్లల్ని పెట్టుకుని ఏ విధంగా ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా దారుణ స్థాయిలో జరిగింది. ఇంకా ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరిగాయని చెప్పి తెలుస్తోంది. అక్కడెక్కడో జరిగిందని ఎందుకు అనుకోవడం, 10 ఏళ్ల క్రితం యూపీలో జరిగిన ఇలాంటి ఘోరమైన సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి కోర్టు చాలా చారిత్రాత్మక ఒక తీర్పునిచ్చింది కూడా చూసాం. వీటి నుంచి రికవర్ అవుతున్న టైంలోనే సడన్గా ఒక తల్లి 2 నెలల తన పసికందు ఏడుస్తున్నాడని చెప్పేసి కట్టెల పొయ్యి మీద పెట్టి కాల్ చేసిన సంఘటన అయితే ఇంకా అసలు భరించలేని ఒక వాస్తవం మనం చూస్తున్నాం. ఎక్కడ పోతున్నాం, ఏం జరుగుతోంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలాంటి వికృతమైన దారుణమైన ఘోరమైన ఆలోచనలు. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, లైఫ్ కోచ్, మెంటోర్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ యాక్టివిస్ట్, క్యాటలిస్ట్ అని చెప్పచ్చు, రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఒక సంఘటన కాదు, బోల్డ్ జరిగిపోతున్నాయి. రజిత గారు ఎలా ఉన్నారు? గెట్టింగ్ బెటర్ బికాజ్ ఈ సంఘటనలు మనల్ని తెలియకుండానే పుల్ చేస్తూ ఉంటాయి సొసైటీలోకి. ఎంతసేపు నీ జీవితమైనా కెన్ యూ రెస్పాండ్ అనేటట్టు. బట్ రెస్పాండ్ ఎంత అయినా కొద్దీ మనల్ని ఇంకా అబ్బురపరిచేవి, భయం పుట్టించే సంఘటనలు వింటూ ఉంటే నిజంగా మనం ఎక్కడున్నాము అంటే మానవ లోకంలో ఉన్నామా లేకపోతే రాక్షసుల లోకంలో ఉన్నామా అని మాత్రం భయం వేస్తూనే ఉంది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్, ఐ కెన్ టెల్. ఇప్పుడు మీరు చెప్పిన 2 సంఘటనల్లో కూడా మానవత్వం నశిస్తోందా అని క్వశ్చన్ చేసేదే లేదు. ప్రతి యుగంలో ఖచ్చితంగా రాక్షసులు పుట్టారు, మనిషి అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తుంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఎగ్జాక్ట్లీ మీరు అదేంటో మనకి ఎంతసేపు మనకు దగ్గర లేనిది మనం ఏంటో ఒక విధంగా వింటూ ఉంటాం సినిమాలాగానే. అంటిల్ అన్లెస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ స్టేట్, అవర్ హోమ్, ఈ టైప్లో జరిగేది. కానీ బ్యూటిఫుల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరైతే ఒక కపుల్ పిల్లల్ని దారిలో పోయే పిల్లల్ని మొబైల్ అని చెప్పి మోసం చేసి చాక్లెటో బిస్కెటో లేకపోతే ఏదో తిండో ఏదో ఒకటి అలా లూరింగ్. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు చేయటం విచక్షణారహితం, మానవత్వం లేకపోవటం అనేది 100% కనిపిస్తుంది. కానీ మనం ఎందుకు ఈజీ వాటికి వెళ్తున్నాము అనేది కూడా. ఇది ఓన్లీ పిల్లలది, వాళ్ళు మోసం చేశారు, ఎక్స్‌ప్లాయిట్ చేశారు, షూట్ చేశారు, ఇవన్నీ ఓకే. ఇది ఎందుకంటే అది తప్పించుకోలేని పిల్లల్ని పట్టుకొని ఉంటారు వాళ్ళు. అంతే కదా, చిన్న ఏజ్ 5 నుంచి 15 5 నుంచి అంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఎంత మనం బ్యాడ్ టచ్ గుడ్ టచ్ నేర్పిస్తున్నా ఇంకా నరనరాల్లోకి జీర్జించడం కానీ, మనకు లగ్జరీని పైన పెట్టడం జరుగుతుంది, డబ్బుని పైన పెట్టడం జరుగుతుంది, కంఫర్ట్ని పైన పెట్టడం జరగటంతో ఆ వాటి కోసము మనం కింద పడతాం. ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ మీద ఉన్నారు మీరు, అక్కడ ఒక 100 రూపాయల కట్టలు పెట్టినారు. సో అక్కడ ఉంది, నేను కింద పడతా అని కూడా చూడకుండా అదే చూసి పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది అనడానికి నేను ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఏంటంటే మనకి బిల్డింగ్ అంటే బిల్డింగ్ పైనుంచి జారి పడతామని ఒక అపోహ ఉంటుంది. ఒక కాలనీలో ఉండే ఒక అంకులు, ఒక ఆంటీ, దుర్గావతి ఆంటీ ఆవిడ పేరు. ఆ అంకులు ఆంటీ పిల్లల్ని ఎరవేసి లోపలికి పిలిచి ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా అయిపోయిన తర్వాత బెదిరించి అదే అంటే మేకవన్నె పులులు మన మధ్యలోనే ఉంటూ ఇలాంటివి చేసినంటే అదే అందుకే అంటున్నా, ఆ పిల్లలది మనం అసలు జడ్జి చేయలేం. పాపం మీరు అన్నట్టు ఊరికే ఆంటీ అంకుల్ అంటే ఎవరైనా వెళ్తారు జనరల్గా. కానీ ఇదే సిచ్యుయేషన్ వై ఐ మెన్షన్డ్ దట్ అంటే పెద్దవాళ్ళు కూడా స్వప్న నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. పెద్దవాళ్ళు అంటే లేడీస్ అనుకోండి, ఇక నేను జెంట్స్ అని నన్ను వాళ్ళు వేరే రకంగా కౌన్సిలింగ్కి వస్తారు. బట్ ఈ లేడీస్ కూడా మేము వెళ్ళాము, మోసం చేశారు, నువ్వు ఎందుకు వెళ్ళావు, తాత్కాలిక ఆనందాల కోసం వెళ్ళిపోతున్నారు. నీ ఇంట్రెస్ట్తో తాత్కాలిక ఆనందం కోసము సమ్ కంఫర్ట్, సమ్ లగ్జరీ, సమ్ మనీ, సంథింగ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, దెన్ వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకు చెయ్యరు అంటే మనము ఆ ఒక థాట్ నేను ఇక్కడ పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ అన్ సబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఎవ్రీ ఏజ్. ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి, ప్రతి ఒక్క ఏరియా వాళ్ళకి, ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళకి బిలాంగ్ అవుతుంది అది. మీరు అవునా కాదా? ఊరికే రమ్మన్నారు, వెళ్ళాము, అక్కడ ఇది చేశారు. ఎందుకు రమ్మన్నారు? అసలు ఒక్కళ్ళు ఎందుకు వెళ్ళారు? అన్నోన్ పీపుల్ దగ్గరికి, అసలు నోన్ పీపుల్ దగ్గరికి ఒక కారులో వెళ్ళాలంటేనే భయపడే క్షణాలు. మీకు గుర్తుందో లేదో, బంజారా హిల్స్లో ఒక అమ్మాయి తండ్రి, నాకు అది అసలు ఎట్లా మర్చిపోలేను. చూడండి, నాకు కడుపులో భయము బాధ అన్నీ కల్పించింది. ఏంటంటే ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ 4 అబ్బాయిలు
ఈ అమ్మాయిని ఎక్కడో పార్టీకి వెళ్ళింది, నాన్న నేను వచ్చేస్తున్నాను 10 నిమిషాల్లో పిక్ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అని చెప్పింది. సో హీ విల్ బి వెరీ మచ్ ఎట్ పీస్ కదా, అరే మన పిల్లల ఫ్రెండ్సే అని. ఆయన బయట అలా నడుస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఆయన అక్కడి నుంచి పిక్ చేసుకొని ఆ గల్లీలలోనే ఒక 3-4 గల్లీలు తిరుగుతూ ఆ ఇంటి ముందు పడేసి వెళ్ళారు. అసలు మరి ఎవరిని నమ్మాలి? కరెక్ట్. ఇలాంటి పరిస్థితుల్లో మనము మానవత్వము ఇప్పుడు అట్లాంటి రాక్షసులను కూర్చోబెట్టి మానవతా స్పీచ్ ఇచ్చేటట్టు లేదు. ఎవరిని ఉద్ధరిస్తున్నారు అని ఈ కమెంట్లు పెట్టేవాళ్ళు వాటిలో, ఎవరే కాదురా బాబు మనం జాగ్రత్త, ఎంతసేపు మనం జాగ్రత్త అంటాం, కానీ ఇలాంటి మానవత్వం పోయిన. బట్ వన్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ ఏంటంటే, ఇంకా ఎప్స్టీన్ ఫైల్స్కి జడ్జిమెంట్ అయితే రాలేదు, కానీ దీనికి మాత్రం ఎక్సలెంట్గా వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వటం అనేది లాకి నేను నా దగ్గర నుండి శిరస వంచి నమస్కారాలు నిజంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటివి ఈ వీడియో మీరు చేయటం వల్ల జరిగిన దాన్ని మనం పూడ్చలేము, జరగబోయే అందరినీ ఆ దుర్మార్గుల్ని మార్చలేమేమో, కానీ ఒక భయం మాత్రము రేకెత్తించగలుగుతాము. 33 పిల్లల్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వెళ్ళారంటే ఎంత అంటే, కనీసం చట్టం భయం లేదా, దేవుడు భయం లేదా, కనీసం కనికరం లేదా? ఆ పిల్లల్ని అంత కిరాతకంగా హింసిస్తున్నప్పుడు వాళ్ళని బెదిరించడం, ఆ వీడియోలు తీసి డార్క్ వెబ్లో పెట్టడం ఏమొచ్చి ఉంటుందండి? ఆయనేమో పెద్ద కొన్ని చదువులేని వాళ్ళు అనుకుంటే కాదు, ఆయన ఇంజనీర్ అట, ఏదో డిపార్ట్మెంట్లో ఇంజనీర్ పని. ఏం లేదు మా, ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఆ పిల్లల్ని అనుభవించాలనో లేకపోతే ఇలా ఉంటారు కదా, ఆ టైపు వాళ్ళు ఇంకా వెదవలయ్యి వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తానటము. ఇలాంటి వాటిలలో ఏమవుతుందంటే, దట్స్ వాట్ వెన్ యూ లూజ్ దట్ సెన్సిటివిటీ. అవును, ఎప్పుడైతే ఆ సెన్సిటివిటీ తగ్గుతుందో దాని తర్వాత ఏమి కనిపించదు, కన్ను మెన్ను కనిపించదు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. స్వప్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్తున్నారు, ఎవరు వర్కౌట్ వెళ్ళిన ఆవిడ ఉన్నారు, ఆవిడకి కొంచెం ఇలా చేయమని అమ్మ అంటది. మీరెళ్ళే చాలా ఒక 6 నెలల నుంచి చేస్తున్నారు, మీరు 30-40 కేజీలు టిక్కు అంటారు. ఎందుకంటే యూ లాస్ట్ దట్ సెన్సిటివిటీ, అయ్యో అప్ప అని. సో ఏదైనా పాజిటివ్ బ్రేకేజ్. అలాగే నెగటివ్లో కూడా ఏమవుతుందంటే, అసలు వాళ్ళకి ఆ మానవత్వము ఇది తప్పు. ఎందుకంటే వాళ్ళ ఏరియాలో కొంతమందిని చూస్తుంటారు, అవును చేస్తున్నారు. అలా మోసం చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యి డబ్బు ఎక్కువ సంపాదించి వాళ్ళకి ఎక్కువ పవరు, లగ్జరీ, అందరు అటెన్షన్ ఇవ్వటం చూసి తప్పే ఉంది, వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుంటారు. ఇది తప్పు, నేను చేసేది తప్పు అనేది మాత్రం తీసుకోరు. సో వాళ్ళ మైండ్ అది. ఇక్కడ యూపీలో ఇలాగా, అక్కడ ఎంత కండకావరం అయితే ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా చాలా అంటే విపరీతంగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కేవలం ఒక కిరాతకమైన ఆనందం కోసం. నెక్స్ట్ అసలు నాకు ఒక్కొక్కటి చూస్తుంటే కడుపులో దేవేసినట్టు బాధ. అసలు ఆ పిల్లలు అరవటము. ఒక వీడియో ముందు రిలీజ్ అయినప్పుడు చూడండి, ఆ అమ్మాయి నోరు నొక్కేశారు. ఆమె అప్పుడు వచ్చి కూడా చెప్తే ఆ అమ్మాయి నోరు నొక్కేశారు. నెక్స్ట్ మళ్ళీ ఒక 8 ఇయర్స్కి అట్లా అప్పుడు మళ్ళీ ఇతనికి జైలు పట్టము, ఈ పెద్దవాళ్ళంతా నాది బయట వస్తుంది అని చెప్పేసి అతన్ని చంపించేయటం, వాటెవర్ అది ట్రూత్ అని మనందరికీ అర్థమవుతానే ఉంది. ఎప్పుడైనా చూడండి, ఎవరు చేసింది ఎప్స్టీన్, అనుభవించింది ఎవరు? వీళ్ళు. ఎప్స్టీన్ ఏం అనుభవించాడు? వీళ్ళందరి చేతనే కిరాతకం కదా, మళ్ళీ చంపించారు కదా, బికాస్ దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. అవును. బట్ ఎన్ని రోజులు, నేను అదే చెప్తున్నాను, ఎన్ని రోజులు ఇది ఇప్పుడైనా ఇంత ఇప్పుడు అసలు మనం ఈయనెవరు బిల్ క్లింటన్ అసలు అనుకున్నామా? పెద్ద వాళ్ళ పేర్లు అనుకున్నామా మనం? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ పేర్లు వస్తున్నాయి. షాకింగ్ మనకి. అంటే అసలు ఊహించలేని వికారమైన రూపాలు కనిపిస్తున్నాయి. ఆయన దరిద్రం ఏంటి తెలుసా స్వప్న? ఇలాంటి వాళ్ళ చేత మనం రూల్ అవ్వబడము. సెకండ్, వాళ్ళని చూసి పలానా టాప్ అర్నర్స్ అనో, టాప్ సంపాదన చేస్తున్నారనో, రూల్ చేస్తున్నారనో వాళ్ళని మనం చూస్తున్నాం చూడు, చాలా సిగ్గుపడాల్సిన విషయం అయితే అనిపిస్తుంది. అంటే ఇలాంటి దరిద్రుల చేతిలో మనము వింటూ పాటిస్తూ ముందుకెళ్తూ వాళ్ళని లుకప్ టు అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు. అంటే అది కరెక్టా కాదా తెలియదు, బట్ మదర్ తెరీసాని చూపించడం అంటే నన్ను గుండెల్లో ఇలా తన్నినట్టు కూర్చున్నట్టు అనిపించింది నాకు. అంటే అవి వాటికి ఆధారాలు అయితే లేవు, అది మాత్రం ఒప్పుకోవాలి. ఆధారాలు లేవు, బట్ పేర్లు ఎందుకు వచ్చాయి అండ్ ఎంతవరకు వెళ్ళింది ఇది అనేది ఒక చాలా ఈ యుగంలో బహుశా అత్యంత క్రూరమైన ఇన్సిడెంట్. మీరు అన్నట్టు అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ది వాంటెడ్, చూడండి ఆ పిల్లల్నంట భయం పెడతారంట. భయం వచ్చినప్పుడు ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, ఆ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో ఆ హార్మోన్స్ని వీళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటే లాంగ్ ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్ అవుతారట. అప్పుడు రక్తం
తీసి అసలు ఇంకా మాట్లాడే విషయం కూడా ఏంటండి కాదు. అసలు ఇంత మూవీస్ వచ్చాయి, యశోద అని సమంత చేసింది, ఇంకేదో ఒక లేడీది. సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద రియాలిటీస్ అనేది మనకు అర్థం అవుతుంది. అవును, కరెక్ట్. సో స్టోరీస్ ఏవి బట్ ద పాయింట్ ఈజ్, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్గా ఉన్నారు రజిత, మీరు చెప్పండి, హౌ కెన్ యూ రిమైన్ సేన్, పాజిటివ్ అండ్ ట్రస్టింగ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్లు మన చుట్టూ జరుగుతున్నప్పుడు? అసలు మనుషులు మానవత్వం మీద నమ్మకం పోతుంది. లేదు, పోకూడదు. ఎందుకంటే నువ్వు నిలబెట్టాలి. నువ్వు మానవత్వం పోతుంది కదా, నువ్వు నిలబెట్టాలి. మంచి పోతుంది అనుకుంటే నువ్వు వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. డబ్బు వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి అనుకుంటున్నావు, వదిలేస్తావా? వీలైనంత వరకు పట్టుకోవాలనే చూస్తావు. నువ్వు ఎంత వీలైతే అంత సేవ్ చేయాలని చూస్తావు. ఎంత నీ బిడ్డను ఎంత కాపాడుకోవాలని చూస్తావో, నీ మానవత్వం కూడా నీ బిడ్డ లాంటిదే, నీ వాల్యూస్ కూడా నీ లాంటివే. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకొకటి చెప్తాను, చాలా వరస్ట్వి చాలా జరుగుతున్నాయి, బట్ మంచి కూడా జరుగుతుంది స్వప్న. బహుశా మంచిని ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అబ్సల్యూట్లీ రైట్లీ సెడ్, దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ. మంచి 100% ఉంది. ఇప్పుడు నేనున్నాను, నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక 100 మంది ఉన్నారు నా చుట్టూ. ఒక 20% పీపుల్ అనుకుంటుండొచ్చు, అరే ఈమె 1 year అయిందంతే, ఇంకా చేసేస్తోంది, బిడ్డ మీద ప్రేమ లేదా, ఇట్లా అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు కదా కొన్ని రోజులు అనుకున్నాము. నా బిల్లులు ఎవరు కడతారు, నా ఫుడ్ ఎవరు పెడతారు, నా ఇల్లు ఎవరు నడుపుతారు, ఇవన్నీ ఒకెత్త అయితే సరే నేను ఎలాగోలా బతికేస్తాను అనుకున్నా, ఇంత 100 మంది మీకు తెలుసు మనం ఎక్కడ వెళ్ళినా ఎలా అడుగుతారు. నిజంగా మీరు నమ్మరు, మొన్న నేను కోయంబత్తూర్ వెళ్ళినా కూడా సింప్లీ లైక్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఐ మెట్, వాళ్ళు ఒకటే చెప్పారు తెలుసా, మీరు ఎవరైనా చచ్చిపోదాం అనుకుంటే వాళ్ళను ఒక పోస్ట్ పోన్ చేస్తారు, వాళ్ళని ఆపగలిగే శక్తి మీ వాయిస్లో ఉంది, మీరు చెయ్యాలి. దీనికోసం నేను వెళ్ళానేమో అక్కడికి అనిపించింది. వాట్ ఐ గాట్ ఈజ్, ఐ డోంట్ నో వై ఐ ట్రావెల్డ్, ఐ డోంట్ నో. నాకు అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగా నేను అంత జనరల్గా అంత రష్లో వెళ్ళలేను, బట్ వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఏం దొరికింది అనే శివుడు ఆజ్ఞ ఏంటి అంటే, ఈ మనుషులందరి ద్వారా నాకు చెప్పిపించాడు. ఇది నేను తీసుకోవాలి కదా. ఈ 20%ని చెడు చూడనా, ఈ 80 మంది పాజిటివిటీ చూ. సో నువ్వు ఫోకస్ ఆన్ మంచి, టాక్ గుడ్. నీకేది మంచి అనిపిస్తుంది, నాకు ఊపిరి అందుతుంది, ఇలా వచ్చి ఇలా నా గొంతు విప్పి 10 మందికి నేను శక్తి ఇస్తున్నా అని చెప్పినప్పుడు నాకు తెలియకుండా ఇన్బిల్ట్ ఎనర్జీ వస్తుంది. సో దెన్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ అ పాజిటివిటీ. వై ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ నెగటివిటీ? బట్ వీ కాంట్ నాట్ టాక్ అబౌట్ ద నెగటివ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ సంఘటన కావచ్చు, రోజుకొకటి, అంటే వార్తల్లో వస్తుందని మాత్రమే కాదు, ఇది మాట్లాడి ఇది ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించకపోతే దాని మూలాల్లోకి ఎట్లా వెళ్తాం? కంపల్సరీ అనాలిసిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆఫ్టర్ అనాలిసిస్ వాట్ యు డూ. ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాము, ఈ అనాలిసిస్ తర్వాత అనాలిసిస్ ఆల్వేస్ షుడ్ నాట్ బికమ్ యువర్ పారాలిసిస్. నువ్వు చేసావు, ఏంటో జీవితం, ఎందుకో మానవత్వం లేకపోతుంది, తెల్లారి ఎవరో ఒక కుక్కో, లేకపోతే ఎవరైనా భిక్షమాడో, లేకపోతే ఎవరో పడిపోతున్నారో, లేకపోతే ఒక ఓల్డ్ ఆమె అక్కడ నించుందో, నువ్వు కూర్చుని ఉన్నావు, అది మానవత్వం. యు రిఫ్లెక్ట్. అది కరెక్ట్. నువ్వేం చెయ్యకు, నేనేమి ఎవరిని పెద్ద ఉద్ధరించమని చెప్ప, ఎవరి జీవితాలను వాళ్ళు ఉద్ధరించుకొని వేరే పక్కనున్న జీవితాలలో వేలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ టార్చర్ చేయకుండా ఉండడానికి మనం చేసే అనాలిసిస్. అది మీరు అనుకుంటుండొచ్చు కర్మ హిట్ అవుతుంది, హలో అంత సీన్ లేదు, ఇప్పుడు అంత లేదు. ఇమీడియట్గా నీ హాస్పిటల్లో పడడమో, నీకు బ్యాక్ పెయిన్ రావడమో, నీకు షోల్డర్ పెయిన్ రావడమో, నీకు మైగ్రేన్ రావడమో, నీకు క్యాన్సర్ రావడమో, నీ పెయిన్ రావడమో, ఇలాంటివన్నీ ఎక్కువ ఎందుకు జరుగుతుందంటే నువ్వు నెగటివిటీని నీ జాయింట్స్లలో, నీ బాడీలో, నీ సెల్స్లో ఇన్వైట్ చేయడం వల్ల వస్తాయి. తర్వాత కర్మ అదంతా నెక్స్ట్, ఐటీ రిటర్న్స్ అన్నీ పైన జరుగుతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా యూ విల్ అండర్గో. నేను అంటున్నాను, మానవత్వంగా మనిషిగా పుట్టిన ఒక్కటి నువ్వు చేయాల్సింది ఏంటంటే, మనిషిలాగా బ్రతుకు, జంతువులాగా బిహేవ్ చేయకు. అట్లీస్ట్ జంతువులు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇట్లా పెట్టుకునే కొన్ని ఉన్నాయి. అదే ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇందాక రాక్షసులు అన్నారు, నాకు రాక్షసులైనా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చంపుతారా అని డౌట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ తల్లి పిల్లాడు ఏడుస్తున్నాడని చెప్పి పాయింట్స్ ప్రకారం ఇట్ ఈస్ అ 20 years గర్ల్. 22 ఏళ్ళకి వాళ్ళకి అసలు ఆ మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో, లేకపోతే ఎనీ రూరల్ ఏరియాస్లో ఆర్ ఎనీ అర్బన్లో కూడా ఎప్పుడు ఇలా అవుతుందంటే, పిల్లల్ని చంపడం అనేది ఎప్పుడైతే జరుగుతుందంటే,
వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి జరగటం, వాళ్ళకి ఇష్టం లేని మనిషితో ఉండటం, ఏదో క్షణిక సుఖం కోసం పడుకోవటం, ఆ పిల్లలు తెలియకుండానే కడుపులో పట్టడం, ఆ పడేటప్పుడైనా కూడా ఓకే నాది నా లైఫ్ అని. ఇప్పుడు చాలా వరకు కూడా యంగ్గా అప్పుడు పాతకాలంలో పెళ్ళైన వాళ్ళకి ఏం తెలుసండి, పిల్లలు పుడతారు ఇలా ప్రేమ ఆ పెట్టేటప్పుడు యూ విల్ గెట్ యాక్చువల్ ఆ ఎమోషన్. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు రఫ్గా పెరిగే వాళ్ళకి ఏంటంటే ఆ మమత అమ్మతనం అని తెలియకపోవటం వల్ల ఏదేమైనా కూడా అసలు ఒక ప్రాణాన్ని అంటే మన చేతికి నిజం చెప్పండి, మీకు ఎప్పుడైనా ఒక పిల్లినో, నాకైతే ఇంట్లో ఏదైనా పిల్లో లేకపోతే ఎలుక వస్తే దాన్ని కొట్టాలంటే కూడా వద్దు అంటాం, ఒక భయం వేస్తుంది. ఒక ప్రాణిని నువ్వు చంపుతున్నావు అంటే అవును అలా ఇట్లా అనేస్తుంది. అది మనకు మరి ఎలా కొడుతుంది, రోజు వచ్చి ఇందులో బట్టలు కొడుతుంది ఇది కొడుతుంది అని కొట్టాలేమో అదేమో, కానీ ఎంత చివుక్కుమంటది. ఒక ప్రాణాన్ని, నువ్వు కన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆ పొయ్యిలో వేసావంటే, మీరు చెప్పకముందే ఈరోజు మీరు రమ్మని అన్నప్పుడు నిన్ననే చూశాను స్వప్న, అసలు గుండె అంతా తరుక్కుపోయి అసలు ఏం తల్లులు ఎక్కడి నుంచి ఇది నాకేమో అది ఎవరిని చూసినా ఏదైనా కడుపంతా చీల్చినట్టు అవుతుంది. చూడలేకపోయాను నిన్న నేను. ఒక్క క్షణము నాకు అయ్యో నాకు ఇచ్చేస్తే బాగుండే, మనం పెంచుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది. అంటే నిజంగా చెప్తున్నాను కదా, అంత పెయిన్ వచ్చింది నా లైఫ్లో. ఒక్కొక్క క్షణం ఈరోజు మా అమ్మ, నేను జస్ట్ లైక్ మై మామ్ వాజ్ క్రయింగ్. మొన్న నేను కోయంబత్తూర్ వెళ్తే ఐ కుడ్ నాట్ పికప్ కాల్ నెట్వర్క్. యూనో మా అమ్మ ఒక 3:30-4 10 కాల్ చేసి నేను అయ్యో అమ్మ సారీ అమ్మ ఇట్లా ఫోన్ కలవలేదు అని చెప్తే వచ్చానో లేదో స్వప్న, అసలు ఎప్పుడు చేయలే అమ్మ, చాలా రోజులైంది నేను ఇంత పెద్దగా అయిపోయా కదా, ఉరికొచ్చి ఇట్లా పట్టుకొని ఎంత ఏడ్చిందో, నువ్వెక్కడికి వెళ్ళకు అంటే చూడు అమ్మ ప్రేమ. నేను నా కూతుర్ని నేనంటే తన కూతురు తనకి ఇంపార్టెంట్ కదా, అది అలాంటిది అదే చెప్తున్నాను. తల్లికి తల్లి ప్రేమ అసలు గుర్తుకొస్తే మొత్తం నరాలన్నీ మొత్తం షార్ట్ సర్క్యూట్ కట్ అయిపోతుంది స్వప్న. వెన్ ఐఎమ్ నాట్ ఇన్ అ వర్క్ ఈజ్ మేకింగ్ మీ హ్యాపీ కదా, engaging, purposeful. రజిత, you are something purpose. You can't end your life. నా యుగం ఎండ్ అవ్వట్లేదు అంతే కదా యుగం అంతమైనప్పుడు కదా, మొత్తం ఎండ్ అయినప్పుడు కానీ నా యుగం ఎండ్ అవ్వాలి. నాకంటూ ఏం రాశాడో, ఈ పెయిన్తో బతుకొని రాశాడు. కానీ ఇలాంటి తల్లిలను చూసినప్పుడు అబ్బా ఎందుకు ఇలాగా, ఏం చూపిస్తున్నావు నువ్వు, ఎన్ని షేడ్స్ చూపిస్తావయ్యా అనిపిస్తుంది. కాదు అదే అనిపిస్తుందండి మీరు అన్నట్టు. వాళ్ళకి రెడీగా లేనప్పుడు కనడం వల్ల రెడీగా లేరు, పిల్లల్ని అమ్మేస్తారు చాలా మంది. అలా ఒక గ్రూప్ని పెడతారంట, కానీ పిల్లల్ని పెంచి వాళ్ళకి అప్పచెప్పాలి. ఎంత అంటే ఇది మనం ఏదో సివిలైజేషను లేకపోతే మోడర్న్ స్పిరిచువాలిటీ ముందుకు వెళ్తున్నాం అది ఇది అని అనుకుంటాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఉలిక్కి పడతాం, మన మూలాలు ఎక్కడ పోయాయని. మన మూలాలు, మన పునాది, మనది భారతీయ సమాజం చాలా గొప్పగా మనందరం కలిసికట్టుగా ఉండే సమాజం. ప్రేమలు, ఆత్మీయతలు, అభిమానాలు మన మధ్య ఉన్నాయని మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం మన భారతదేశంలో. బట్ ఎస్ ఉన్నాయి స్వప్న, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఎందుకంటే నేను ఫీల్ చేస్తున్నాను కాబట్టి స్టిల్ దట్ ఈస్ దేర్. కానీ పవర్ అండ్ మనీ, ఈజీ కంఫర్ట్ ఆర్ రూలింగ్ మోర్. ఇప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది బిడ్డ లేకపోవడం? అదే క్షణికావేశం, ఎమోషనల్లీ కంట్రోల్ లేకపోవటం. అవును. ఆ తర్వాత ఖచ్చితంగా ఒక రకమైన బాడీలీ ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి. ఒక తల్లిగా నేను చెప్తున్నాను కదా, ఫిజియలాజికల్గా నీ బాడీ నీకు ఇబ్బంది పెడుతుంది, కానీ ఆ బాడీని అర్థం చేసుకుని నాకు ఈ పెయిన్ దీనికి అని అర్థం చేసుకునే సివిలైజేషన్ కూడా ఉండాలి కదా మీరు అన్నట్టు. అవును, ఖచ్చితంగా తనకి ఇప్పుడు అందుకే అంటున్నాను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం. దట్స్ వై ఐఎమ్ డూయింగ్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఎమోషనల్ మాస్టరీ మీద యూ నీడ్ టు వర్క్. 99% ఆఫ్ గొడవలు కానీ, సూసైడ్స్ కానీ, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు పొడుచుకోవటం, వాళ్ళని పొడుచుకోవటం, ఒకళ్ళనొకళ్ళు చంపటం, ఒకళ్ళనొకళ్ళని తిట్టుకోవడం, ఒకళ్ళను జుట్లు బట్టి కొట్టుకోవడం, లేకపోతే మాట అనుకొని 10 సంవత్సరాల తండ్రిని తల్లి, అన్న, కొడుకులు, పిల్లలు ఎవరు మాట్లాడుకోవటం. వై? బికాజ్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోల్. అవును, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్. కోపం వచ్చేసింది, నోటికి వచ్చింది అనేస్తా, కంట్రోల్ లేదు, స్విచ్, నో కనెక్షన్. హౌ యూ కెన్ సే వై యూ వాంట్ టు సే లేటర్? ఒక్క సెకండ్ ఆ తూట వెళ్ళిపోయిందంటే ఆ మనిషి ఎగ్జాక్ట్లీ లైక్ రైఫిల్ని నొక్కేసా, అది వచ్చి మిమ్మల్ని షూట్ చేసింది, ఇక్కడ తగిలింది, యు ఆర్ డెడ్. దట్ బుల్లెట్ వోంట్ కమ్ బ్యాక్. సో యూ నీడ్ టు నో, నువ్వు ట్రిగ్గర్ చేసే ముందు యూ నీడ్ టు హ్యావ్ దట్ స్టడీ కంట్రోల్. ఈజ్ ఇట్ వర్త్? అంటే ఈఎంఐ విషయంలో అయితే అది ఎక్స్పెక్ట్ చేయడం, మరి తన పరిస్థితులు ఏమిటో. కానీ ఇంత క్రూరమైన సంఘటన విన్నాక ఈ అమ్మాయి పేరు ఇంతకీ మీకు తెలుసా? అమ్మాయి పేరు మమత.
ఇంకా పేరుకు కూడా అవమానం జరిగినట్టే అనిపిస్తుంది. అదే అందుకే చెప్తున్నాను, ఈ స్పొరాడిక్ సంఘటనలు ఇప్పుడు మరి మనకి మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగి మనకి బయటకు వస్తున్నాయా, ఇవి పెరిగిపోయాయా? లేదు సి వన్ థింగ్ ఈజ్ 100% మీరు అన్నట్టు మీడియా త్రూగా బయటకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎన్ని ఏజెస్ నుంచి అయినా జరుగుతున్నాయి. ఎంత ర్యాపిడ్గా గ్రోత్ జరుగుతుందో అన్నిట్లలో ఇందులో కూడా అదే గ్రోత్ జరుగుతుంది. అండ్ దే ఆర్ సీన్ బికాస్ ఆఫ్ మీడియా. సో మీరు ఇందాక అన్నట్టు నా ఉద్దేశం కూడా సేమ్ ఏంటంటే మంచిని ఎక్కువ మాట్లాడదాం. మంచి లేదు అని మాట్లాడుకోవడం కూడా మంచిది కాదేమో. సో మంచి ఉంది, మంచి మనుషులు ఉన్నారు. బికాజ్ నేను మీటింగ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఇన్ మై లైఫ్, దోస్ హు ఆర్ రియలీ టేకింగ్ కేర్. నేను ఇట్స్ బీన్ సో లాంగ్, నేను అస్సలు రావద్దు అని అనుకున్నా. నిజంగా మా అమ్మ ఏడ్చిన విధానం నాకు ఇప్పుడు చాలా గుర్తొచ్చి నేను ఐ జస్ట్ వెంట్. హీ ఫెల్ట్ లైక్ హీ గాట్ లైక్ దిస్. ఇట్స్ ఎ హ్యూమానిటీ. అవును కదా. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ లైక్ నాకు కూడా ఇచ్చారు, నీకు కూడా ఇచ్చారు. బికాజ్ యూ ఆర్ లైక్ యువర్ ఐస్ ఆల్సో వెట్ బికాస్ ఆఫ్ మై దిస్ థింగ్. న్యాచురల్లీ ప్రతి తల్లి కదిలిపోతుంది కదండి. మీరు అంటే ఒక బిడ్డ పోవడం అన్నది ఒక వర్ణించలేనంత బాధ, అది మనకే తెలుస్తుంది. ప్రపంచానికి నేను చూపించక్కర్లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు జస్టిఫై. నేను వీడియోస్ చేస్తున్నాను, ఒక్కసారి నా మెసేజెస్ కింద చదవండి. ఓ మై గాడ్ మేడం మీరు ఇలాగే మా కోసం బయటికి రావాలి, మేము ఉన్నాము అన్నప్పుడు just they all are my Ananya's spirits and I have to work that. And young girls are like messaging like ghoranga asalu, you are an inspirational woman for us, please stay this. So I have all the right అని చెప్పను, రైట్ కంటే ఎక్కువ వర్క్ ఇచ్చాడు ఆయన. I have to, the duty is there for me to now only to make a strong men and women, no women only. So everybody, ఎందుకంటే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, మగవాళ్ళకి కూడా. ఐ ఫీల్ మీరు స్ట్రాంగ్ అనే వర్డ్ వాడారు, డ్యూ రెస్పెక్ట్. అఫ్ కోర్స్ స్ట్రాంగ్ అవసరం, బట్ వీ నీడ్ మంచిగా ఇంటిగ్రేట్ అయిన హ్యూమన్ బీయింగ్స్. కష్టం ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, అందరిలో ఉంటుంది. నాలో స్ట్రెంగ్త్ ఉంది, మీలో స్ట్రెంగ్త్ ఉంది. మన కష్టం పడినప్పుడు మనం బాధ కూడా పడతాం. కానీ ఆ ఇంటిగ్రేషన్, ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల అనర్థాలు జరిగిపోతున్నాయి. ఇట్లాగా ఏమిటండి ఇప్పుడు మనం ఈ సంఘటనలు మాట్లాడాం. లాస్ట్ ఇయర్ ఎన్ని మాట్లాడాం మీరు నేను కలిసి? అంటే ఒక పిల్లాడు వెళ్ళి పక్కింట్లో పిల్లని ఇటు క్రికెట్ బ్యాట్ వేసి కొట్టాడు. అసలు ఎందుకు కో సిస్టర్ వెళ్ళి ఒక సొంత కో సిస్టర్ కూతుర్ని చంపింది జలసీతో. అదే అంటే ఇలాంటివి వింటే జలక అసలు జలక అసలు అదే ఎమోషన్సే కదా. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోల్. అదే ఎమోషనల్ కంట్రోల్, కోపం, జలసీ, కంపారిజన్, అసహ్యం ఇలాంటివన్నీ కాదు. నువ్వు జస్ట్ స్లో డౌన్ అవ్వండి, జస్ట్ ఇగ్నోర్ చేయాలి. మనకి ఎవరు నచ్చరు, ఏ సిచ్యుయేషన్ నచ్చదు, యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ షిట్. నువ్వు ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే నువ్వు వెళ్ళి షిట్లో కూర్చుని నువ్వు ఆ షిట్ ఇంకెవరో క్లీన్ చేయాలి అనుకోవద్దు. యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ షిట్. అది వాళ్ళకి వెళ్ళి నువ్వు కూడా దాంట్లో వాళ్ళు ఎట్లా అంటారు ఇప్పుడు నేను ఏమైనా చేస్తా. హిస్టరీ ఆల్వేస్ రిమెంబర్ ఆన్సర్స్, నాట్ క్వశ్చన్స్. అంతే కదా. సో అది ఈ రెండు సంఘటనలు ఇప్పుడు తాజాగా జరిగాయి రచిత గారు. అంటే బట్ ఆన్గోయింగ్గా మనకి ఒక రెస్ట్లెస్నెస్, ఒక యాంగ్స్ట్ వచ్చేసింది సొసైటీలో. దానికి ఏమిటి పరిష్కారం అంటారు మీరు? అంటే ఎవరికి వారు చేసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ బ్యాక్ టు దేర్ ఓన్ రూట్స్. అవును, కూర్చోండి ఎప్పుడు కానీ. జస్ట్ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. మీకు ఎవ్వరు, నేను స్వప్న ఎవ్వరము ఎవరికి ఏమి హితబోధ కాదు. ఏదో అంటారు కదా, బాధ కొద్దీ మనం ఇక్కడ వ్యధ చెప్పుకోవటం. మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మనల్ని లవ్ చేసేవాళ్ళు మన మాట విని చాలా బాగా చెప్తున్నారు, మేము మారుతున్నాము అని చెప్పటం వల్ల ఈరోజు మన ఇద్దరిని కూర్చోబెట్టింది ఖచ్చితంగా దే ఆర్ ద పీపుల్. 100%. If they won't see us and they want to validate us, నేనైతే ఐ గేవ్ ఆల్ ద క్రెడిట్ ఫర్ దెమ్ అండి. సో కాబట్టి నేనేమన్నానంటే ఎవ్రీ ఇండివిజువల్ ప్లీజ్ స్లో డౌన్. ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొంచెం మానవతగా ఒక చిన్న కుక్కకో లేకపోతే మనుషులకో ఏదో చిన్న వెళ్ళి ఆటోమేటిక్గా యుల్ బికమ్ గుడ్. జస్ట్ ఈ యాక్టివిటీస్, హోంవర్క్ చేస్తారు కదా అలాగే చెయ్యండి. బ్రష్ చేసుకున్నట్టు ఇట్లా వారానికి ఒక్కరోజు చిన్నది ఏదైనా, యూ వోంట్ బి బ్యాడ్, ఐ కెన్ రైట్ ఇట్ అండ్ గివ్ యూ. అది తెలియకుండానే ఆ మనిషిలో హ్యుమానిటీ వస్తుంది. ఒక్క మనిషి మీద కూడా నెగిటివ్గా మాట్లాడకండి. ఎవరిచ్చారో మీకు అధికారం?
వాళ్ళు ఏమండరు నెగిటివ్గా మాట్లాడే కమెంట్లకు చెప్పండి మీరు, అంటే ఎంత దారుణంగా పెడతారు కామెంట్లు కొంత. అదే అంటున్నాను. వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ లేక పెడుతున్నారు. నువ్వు అసలు ఎవరు అందుకే. కానీ ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ వాడు లేని వాడు పెడితే, ఈ ఎమోషనల్స్ కంట్రోల్ లేని వాళ్ళు వీళ్ళు ఎందుకు చూసుకొని చచ్చిపోవాలి? అసలు అదే అంటున్నాను, మానవత్వం పూర్తిగా నశించిపోయి ఇలాంటి సంఘటనలు జరిగి ఇవి జరుగుతున్నప్పుడు ఎవరో ఎక్కడో పాపం అక్కడ మేడారం జాతరలో కోవాబన్ నమ్ముకున్నాడని చెప్పి అతన్ని పట్టుకుని మొత్తం ఉతికి పడేశారు కొంతమంది అది. కానీ మీరు అన్నది రైట్ రజిత, బికాస్ చాలామంది మేలుకుని కంట్రీ వైడ్గా అది నేషనల్ హెడ్లైన్స్ అయ్యి అతన్ని వెనకేసుకొచ్చి అతన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ అ పాజిటివిటీ, దట్స్ అ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. నేను వి హావ్ టు ఫోకస్ ఆన్ దట్ అండ్ దన్. వీళ్ళు నెగటివ్ అవసరం లేదు. ఎవరు చూడండి ఎంత ముందుకొచ్చి అతన్ని మళ్ళీ సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా విషయమైనా నువ్వు ఫుల్ సపోర్ట్ చేస్తే చూడండి ఎలా ముందుకొచ్చానో, ఎంత బాధ ఉంది, ఎంత నరకం ఉంది, ఇట్లా గుంజేస్తుంది. బట్ ఆ ప్రేమను చూసి రజిత ప్లీజ్ గెట్ అప్, లైక్ ఇన్ని మంది హృదయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి, కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నో స్టాప్ సెల్ఫిష్. ఇట్లా మాట్లాడుకుంటా స్వప్న, నేను సెల్ఫిష్ ఆపవా, ఆపు. ఇంకెప్పుడు నువ్వు నీ ఏడుపు నువ్వే ఏం చేస్తావు? ఇలా నాకు నేను కౌన్సిలింగ్ చేసుకుంటాను స్వప్న. సో ఇంకొక విషయం తెలుసా, నాలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వాళ్ళు, నాలాగా కోల్పోయిన వాళ్ళు, వాళ్ళు పెడతారు చూడు, మేడం మీరు రావాలి మేడం, మేడం మీరు ఉండాలి అని. దే ఆర్ ద పీపుల్ హూ మేడ్ మీ. అంతే కదా. నువ్వు కొంచెం అలా కొంచెం ఉన్నావంటే గుంజేస్తారు. సో యూ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ టు హిట్ ద నెగటివిటీ. అండ్ మీరు అన్నట్టు మనం ఏమి చెడు అంటే బేసిక్గా మంచి చేయకపోయినా చెడు చేయొద్దు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడద్దు. వీలైతే ఒక మంచి మాట మాట్లాడితే 10 మందికి అది ఒక ఓదార్పు, ఏదో. అవును, ఓదార్పు చెయ్యపోయినా పర్లే, ఓదార్పు చేసి. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎన్ని రోజులు మనతో వస్తారు? యూ నీడ్ టు మెయింటైన్ యువర్ ఓన్ డెకోరం. నువ్వు ఓన్ సెల్ఫ్, నీకంటూ ఒకటి ఇమేజ్ పెట్టుకోవాలి, సెల్ఫ్ ఐడి. అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు? ఒక పర్పస్ లేని జీవితానికి ఎప్పుడు కానీ ఇదే ప్రాబ్లమ్స్. అదే పర్పస్ ఉందనుకోండి, ఎవరి మీద ఫోకస్ చేయం స్వప్న. అవును, ఈ ట్రోల్ చేసేటోళ్ళు, ఈ మెసేజ్ చేసేటోళ్ళు, ఈ గాసిప్ చేసేటోళ్ళు, ఈ అందరిని హర్ట్ చేసేటోళ్ళకు వాళ్ళకి ఏం పర్పస్ ఉండదు. అవును. సో దే డోంట్ నో ఎనీ పర్పస్. ఇఫ్ యూ హ్యావ్ అ పర్పస్, అట్లా ఎట్లుంటుంది? ఈమెతోటి కొంతసేపు ఈమెను ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసి, ఇప్పుడు నీకు పర్పస్ ఉందంటే యు ఆర్ ఎ స్ట్రాంగ్ లేడీ. నీ ఈగోని కొట్టాను అనుకో, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అట్లాంటి యాటిట్యూడ్తో ఉన్నారు. అరే డోంట్ యూ థింక్ దే ఆర్ దేర్? ఎస్, అఫ్ కోర్స్. I see people every day, but I smile and go. అండ్ అఫ్ కోర్స్ ఈ పరంపర కొనసాగిస్తూ మీరు పాజిటివ్ మాట్లాడండి అంటున్నారు, బట్ మీరు ఇది కూడా చూసుంటారు, ఒక తన సొంత భార్యని హత్య చేసిన భర్తలు, డాక్టర్ భర్త, ఆ సంఘటన కూడా చూశారు. చెప్తున్నా కదా, ఎంతసేపు కసి. అరే మీకు ఇష్టం లేకపోతే అమ్మాయిలు కూడా చేస్తున్నారు, ఎమ్మటే వీళ్ళు వేసుకోకండి. భర్త భార్య కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది? చంపడం ఏంటరా బాబు? అసలు అక్కడ వరకు ఎలా ఆలోచిస్తున్నారు? ఆ క్రూయాలిటీ ఎట్లొస్తుంది? చంపడమే, చంపితే సొల్యూషన్ అయిపోతుందని అనుకుంటున్నారు. ఈ చంపామంటే, నేను మొన్న ఏదో ఒకటి ఇదే విన్నాను, ఆమె పేరు మీద ఏదో ఉంది, చంపితే కేసులు డివోర్స్కి అప్లై చేశారు. సో ఆ లేడీ ఆయన మీద కేసులు పెట్టింది, దట్ ఈ కుడ్ నాట్ ట్రావెల్ US అనదర్ కంట్రీస్కి. అందుకని ఈ భార్యని చంపేశాడు. డివోర్స్ నడుస్తోంది, కేసు నడుస్తోంది. అదే ఇది ఎందుకంటే, ఇప్పుడు చంపేసింది ఎందుకంటే, ఈ చంపేస్తే ఈ కేసు అంతం అవుతుంది అనుకుంటున్నాడు. అలా ఏం లేదు. అదెవరు చెప్పారు? ఇప్పుడు అవైతే అన్ని ప్రూవ్ అయ్యాయి కదా, అది ఎవరు తీసేయరు కదా. ఈ చంపితే ఆయన USకి వెళ్ళొచ్చు అనుకుని ఆ భార్యను కేసు మధ్యలోనే చంపేశాడు. సో దిస్ ఈజ్ వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నేను 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 సేఫ్, నేను ప్రెషియస్, నేను ఎంజాయ్, నేను అనే ఒకటి అతి అయిపోయింది. సెల్ఫ్ లవ్ అంటే అది కాదురా అయ్య బాబు, అది సెల్ఫిష్నెస్ అంటారు. సెల్ఫ్ లవ్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు. సెల్ఫిష్నెస్ టు పవర్ ఆఫ్ 100 అది ఇన్హ్యూమన్. సో మీకు నచ్చకపోతే వదిలేయండి, సింపుల్. ఇప్పుడు అంత పెద్ద ఎవడు పట్టించుకోవట్లేదు, డివోర్సులు చేసుకున్నా కూడా ఎవరు. అంటే ఏమవుతుందంటే, వెన్ దే ఆర్ కాట్ ఇన్ సమ్ అనదర్ ఎఫ్ఐఆర్స్ అనో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండి పట్టుబడ్డప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళని చంపితే అది బయటికి రాదనుకుంటున్నారు. అయ్యో ఇవన్నీ చూస్తున్నారు, ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది. కాళ్ళలో గడ్డం పట్టుకొని ఏదో సెటిల్మెంట్ చేసుకొని మూసుకొని బయటికి వెళ్ళిపోండి, లేకపోతే కాంప్రమైజ్ అవ్వండి. ఇది చెప్పుకోవటాలు ఎందుకు? అదే కదా నువ్వు చేసేది ఫస్ట్ వెదవ పని. అందుకే అంటారు కదా, ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు, ఇంకో తప్పును కప్పించడానికి ఇంకో తప్పు.
సో దిస్ ఇస్ ద జర్నీ ఈస్ గోయింగ్ అనదర్ వే. సో కాబట్టి అండ్ దట్స్ వాట్, ఏదైనా మీకు ఇట్లాంటి ట్రిగ్గర్స్ అవుతున్నాయి మీ మైండ్ మీకు కూడా తెలియట్లేదు అంటే ప్లీజ్ అప్రోచ్ కోచెస్. తప్పకుండా ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ మైండ్ స్పేస్. Absolutely. అండ్ అఫ్ కోర్స్ కొంతమందికి అవకాశం ఉండదు, ఎవరో అంటే రోజు కూలీలుగా ఉండి ఏదో పని చేసుకుంటూ అదే, వలసకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలీదు. అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్లు సిటీల్లో బెంగళూరు లాంటి పెద్ద పెద్ద అంటే మొన్న కాస్మోపాలిటన్ ఆవిడ నగరాల్లో చూడు, ఆ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళి చనిపోయింది. ఆవిడ అదే చెప్తున్నాను. అంటే ఏంటి ఈ అసలు? వీటికి అసలు ఆ ఒక అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి, ఎందుకంటే అనూహ్యంగా జరిగిపోతున్నాయి. బట్ మీరు అన్నట్టు రజిత గారు, ద ఓన్లీ స్ట్రెంగ్త్ వీ కెన్ గెట్ ఇస్ దట్ పాజిటివిటీ. అండ్ పక్కన ఉన్న వాళ్ళని ఇప్పుడు ఆవిడకి ఏం అండర్ గోయిందో తెలీదు. ఆవిడతో ఇంకెవరైనా ఎక్కువ సఖ్యంగా మెదిలి ఉండాల్సిందేమో, భర్త దూరంగా ఉన్నాడు, ఏం జరిగిందో తెలీదు. ఎమోషనల్ సపోర్ట్ మిస్సింగ్ స్వప్న లైఫ్స్లో. ఎమోషనల్ అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఎమోషనల్ సపోర్ట్ మిస్సింగ్ అంటే ఇవ్వట్లేదు అని అనే బదులు వీళ్ళు చెప్పుకోవడానికి కూడా రెడీ లేరు. అదే కదా, ఎందుకు అంటే భయం, ఎక్స్ప్లాయిట్ చేస్తారని, చిన్నతనం అవుతుందని, అవును ఎక్కడో ఒక తప్పుట అడిగేసి మళ్ళా అందరు తప్పు మాట్లాడుకుంటారని. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో వీళ్ళే రచించేసుకుంటారు మొత్తం. ఏం అవ్వలేదురా బాబు, ఎంతమంది పెద్ద సెలబ్రిటీలు పెద్దగా చూస్తున్నాము, దరిద్రమైన భాగోతాలు చేసి వచ్చి శుభ్రంగా మళ్ళా టీవీలో ముందుకు వచ్చి మళ్ళా మంచిగా చేసుకొని మళ్ళా తిరుగుతున్నారు. మీకేంట్రా బాబు, దట్స్ ఓకే, ప్లీజ్ కమ్ బ్యాక్. అదే కదా, చిన్న మిస్టేక్ అయితే యూ జస్ట్ గెట్ ఇన్ టు ద కౌన్సిలింగ్, మీ సెల్ఫ్ స్ట్రెంగ్త్ పెంచుకోండి. మన లైఫ్ మనం తీసుకునే అర్హత మనకు లేదు, అది అర్థం చేసుకోవాలి. లేదు. ఇంకోళ్ళ లైఫ్ తీసే అర్హత కూడా లేదు, అస్సలే లేదు. చట్ట ప్రకారం రెండు నేరాలే, ధర్మ ప్రకారం కూడా రెండు చట్ట ప్రకారం లేదు. మీరు అన్నట్టు భగవంతుడు పెద్ద శిక్ష వేశాడు కౌరవులలో. ఒక 90, నేను ఆల్రెడీ చెప్పాను, 100 కౌరవుల్లో ఒక కౌరవుడు వీళ్ళ వైపు ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు తిడతారు, బోల్డ్ అంత తిడతారు, మంచి అందరిని చంపేస్తారు. పాండవుల వైపు ఉంటాడు. కౌరవుల వైపు వచ్చినప్పుడు తల్లి అలా ఎలా చంపుతావు, నీకు సిగ్గు లేదా, మన ఓన్ బ్రదర్ని చంపుకుంటావా, ఇలాంటి కొడుకుని నేను కనాల్సింది లేకుండే అని గాంధారి బాగా తిడుతుంది. వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. మంచికి నిలబడ్డందుకు అతనికి స్వర్గం కావాలి కదా, అవును, కానీ నరకంకి వెళ్తాడు. ఎందుకంటే అది చేయకూడని ఒక పాపం చేసినందుకు. అంతటి కృష్ణుడు అప్పుడు చెప్తాడు, ఓన్ లైఫ్ తీసుకోవడం అనేది అంత మహాపాపము. నువ్వు కన్న పిల్లల్ని నీ మాట వినక వాళ్ళు చదువుకోకపోతే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు, నేను అని. దేవుడు కన్న పిల్లలు మనమందరము, ఏ దేవుడైనా, ఎనీ రిలీజియన్, నన్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఒక స్పిరిట్ అనుకుందాం, ఒక యూనివర్స్ అనుకుందాం, ఒక సోర్స్ ఆఫ్ క్రియేషన్ అనుకుందాం. హీ సెంట్ అస్ టు సమ్ వర్క్. నువ్వు చెయ్యకుండా మధ్యలో యూ విల్ బి పనిష్డ్. హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తాడు? స్వర్గ నరకాలు అఫ్ కోర్స్ మనం ఇక్కడే సృష్టించి ఇతరులకు కూడా అలా సృష్టించకుండా అట్లీస్ట్ ఒక పీస్ఫుల్ లైఫ్ని బ్రతకడానికి మీరు బ్రతకండి, ఇంకోళ్ళు బ్రతికేలాగా పక్కన ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. ఈచ్ ఇండివిజువల్ నువ్వు అనుకుని నువ్వు పీస్ఫుల్గా బతుకు. నీ ఇంట్లో వాళ్ళని ఎంత మదరింగ్ చేయగలుగుతావు, ఎంత సవరించగలుగుతావు అంతే చెయ్యి. నేను చెప్తే వినవా అని నువ్వు బెత్తం పట్టుకు ఎవడు వినడరా బాబు. అసలు నువ్వు వింటున్నావా? నీకు పొద్దున ఎక్సర్సైజ్ చేయాలా, నువ్వు మందులు మంచిగా నువ్వు ఫుడ్ మంచిది తినాలి, తింటున్నావా? నువ్వే ఇని చావట్లేదు, ఇంకెవరినో వినాలని నువ్వు ఉద్ధరించుకుంటూ బయలుదేరి కోపం వచ్చేసి నరాలు తెంచేసుకుని వాడిని చంపుతా, వీడిని తిడతా, వీడిని ట్రోల్ చేస్తా, వాడిని ట్రోల్ చేస్తా. హూ ద హెల్ ఆర్ యూ? లిజన్. అవునా, డూ యూ అగ్రీ విత్ మీ స్వప్న? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఇది సెల్ఫ్ రెగ్యులేషన్తో, కొంచెం సెల్ఫ్ అవేర్నెస్తో వచ్చే విషయాలు ఇవన్నీ. ఏదేమైనా ఐ థింక్ ఇవాళ చాలా ఆలోచింపచేసే విషయాలు మీరు మాట్లాడుతున్నారు రజిత గారు. దిస్ ఈస్ వీడియో ఈజ్ ఫర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్, మనందరికీ. జస్ట్ స్లో డౌన్ అవ్వండి, క్వైట్ కూర్చోండి. మీరు ఎప్పుడైనా అట్లా మాట్లాడుతున్నారా థాట్ ఫ్రేమింగ్లో, ఎవరినైనా నెగిటివ్గా అంటున్నారా? ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ? ఒక్కసారి అనుకోండి అంతే, అండ్ యూ విల్ ఫీల్ సో గుడ్. యూ డోంట్ నో, పాజిటివ్ 1 year లైఫ్ అండ్ 1 lakh rupee డిపాజిట్. అది పాజిటివిటీ. యూ డూ ఇట్, యుల్ ఫీల్ సో గుడ్ అబౌట్ యూ. మన గురించి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎవడో అవ్వక్కర్లా. సో దిస్ యూ డూ యాక్టివిటీ, యుల్ ఫీల్ గుడ్, ప్రామిస్. పెద్దగా చెయ్యక్కర్లే, ఇంకొకళ్ళ మీద ముచ్చట్లు పెట్టడం, ఇంకొకళ్ళు ఇలాంటి ఏం చేసినా ఇవన్నీ ఈక్వల్ టు దట్ క్రైమ్స్ ఓన్లీ. అవునా కాదా? ఎవరిని ఇప్పుడు ఎవరిని ఏడిపించినా, నువ్వు ఎవరిని హర్ట్ చేసినా, దట్స్ ఈక్వల్ టు ది డెత్. అంటే అండ్ అది తిరిగి వచ్చేస్తుంది మనకే కర్మ ప్రకారం. సో ఖచ్చితంగా రజిత గారు, ఐ థింక్ ఇట్స్ వాజ్ ఇన్స్పైరింగ్ టాకింగ్ టు యూ. మీరు చాలా మీకు జరిగిన బాధని కూడా అంటే మధ్యలో మీరు రిఫ్లెక్ట్ అవుతున్నారు మీకు ఏమైందని. దానివల్ల ఏంటంటే ఇట్స్ ఎ వెరీ రియల్ కాన్వర్సేషన్ మీతోటి. ఈ సంఘటనలన్నీ మనం తప్పకుండా వీటి మూలాలు
తుడిచిపెట్టుకుపోవాలంటే ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తప్పకుండా Be human. బీ హ్యూమన్ అని ఆ, చిన్న విన్నపం మా అందరి వైపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు సుమన్ టీవీకి. వీ వాల్యూ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ వర్డ్స్ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్వేస్ ఫర్ దెమ్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ నమస్తే. యూ స్వప్న.